ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్న. అన్నపూర్ణ, అన్నపూర్ణేశ్వరి. ఎవడ్రా నువ్వు? అచ్చు మా ఆయన పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆయనేనమ్మా, అడుక్కు తినేవాడిని. ఏమన్నా పెడతావా? ఏం పెట్టాను? ఇది నా ముందు ఇప్పుడు నోరు జారింది. నేను లేననుకుని కాలు జారితే అప్పు చెప్పేస్తాను. నీ మొగుడిని బతుకున్నానని చెప్పేస్తాను. అన్నపూర్ణ. ఏమిటి మళ్ళీ నా మొగుడు పిలిచినట్టు పిలుస్తున్నావు? పోయేవాడు మొదటి గోదావరి వరదల్లో పోయినా పోయేది, చందాలైనా వచ్చేది. అడ్రస్ లేకుండా పోయాడు. రోజు చాలా మంది వచ్చి నీ ఆయన ఏడి అని అడుగుతుంటే మా ఆయన ఎంత గొప్పవారో, ఎంత మంచి పేరుందో అనుకున్నాను. తీరా చూస్తే ఇప్పుడు రౌడీస్ లెటర్. వద్దు, నేను బతుకున్నాను తెలిస్తే ఆ రౌడీలు నా ప్రాణాలు తీసేస్తారు. ఇలాగే ఉండి దీన్ని శీలం కాపాడుకుంటాను. అమ్మా అన్నపూర్ణేశ్వరి, భిక్షాందేహి. సన్యాసి కదా, ఏం పెట్టను? ఏదో ఒకటి పెట్టు తల్లి. మొగుళ్ళు ఎందుకు కావాలి ఎందుకు తీసుకురస్తాను. ఇదేమిటి తల్లి? నా దగ్గర పనికిరాని ఇవే ఉన్నాయి, ఇవి కూడా తీసుకో. ఆగు తల్లి, అపచారం. నీ భర్త బతికే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వస్తాడు, పౌర్ణమి వెళ్ళగానే వచ్చేస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను వెళ్ళను. ఏ మా ఆయన లాగా నువ్వు కూడా లోపలికి వెళ్ళు అంటావేమిటి? తప్పమ్మా, ఇల్లాలు ఇలా వీధిలో నిలబడకూడదు. నేను వీధిలోనే నిలబడతాను. నా మొగుడు చెప్తేనే నేను వెళ్ళలేదు. అడుక్కు తినేవాడివి నువ్వు చెప్తే నేను వింటానా? ఓరి నాయనోయ్, ఇది వెళ్ళలేదు. ఈ ఇంటి ఎదురుగానే కూర్చొని దీని శీలం కాపాడుకుంటాను.